సికింద్రాబాద్ రాణిగంజ్ బస్ డిపోలో 65 ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నగర్ మేయర్ విజయలక్ష్మితో కలిసి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ రాణిగంజ్ నుండి తార్నాక వరకు బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రభుత్వ పలు పథకాల పరిధిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇవి పాలసీ ఇక స్క్రాప్ పాలసీని ప్రవేశపెట్టామని మంత్రి తెలిపారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం భద్రతపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని పొన్నం తెలిపారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒకటో రెండో చిన్న యాక్సిడెంట్స్ చిన్న అంశాలు తప్ప సంస్థ చాలా సాఫీగా ప్రజలకు రవాణా సౌకర్యం కలిగేయడంతో పాటుగా ఉద్యోగులకు అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారంతో పాటుగా నూతన బస్సుల కొనుగోలు కావచ్చు, నూతన ఎక్స్పాన్షన్స్ కు సంబంధించి తీసుకొని పోతా ఉంది. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క రీజన్ ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య ప్యూర్ కోర్ అర్బన్ రీజన్ కింద రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా ప్రకటించి జిహెచ్ఎంసీ లోపల విలీనం చేసి ఒక హైదరాబాద్ సంబంధించినటువంటి విస్తీర్ణాన్ని 2600 చదరపు కిలోమీటర్ల పొడవున పెద్ద నగరంగా దానికి సంబంధించి ఒక విధి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. రవాణా శాఖ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత